మనం జన్మ ఎత్తిన రోజు నుండి మనం చేసుకున్న పాపపుణ్యముల కర్మ ఫలితము అనుభవించక తప్పదు. జ్ఞానము తెలుసుకొనిన తరువాత భగవంతుడిని నిత్యము స్మరించటం వల్ల, అనగా మన ఆత్మ యొక్క ఉనికిని జ్ఞప్తిలో ఉంచుకోవటం వలన రాబోయే ఆపద కానీ, ప్రమాదం కానీ, అనారోగ్యం కానీ తప్పుతుందా అంటే తప్పదు. కానీ పెద్దగా ఉన్నది చిన్నగా జరుగుతుంది. అనగా ఒక యాక్సిడెంట్ అవ్వాల్సి ఉంటే ఒక చిన్న రాయిని తన్నుకొనినట్లన్నమాట. పశ్చాత్తాపంతో జ్ఞానం తెలిసిన పిదట నిత్యము మన చిత్తవృత్తిని నిరోధిస్తూ, అనగా చిత్తమునందు ప్రతిరోజు కర్మ ప్రక్షాళన జరుగుతూ ఉంటే, అనగా చిత్తము శుద్ధి అవుతూ ఉంటే దైవనామస్మరణతో నిత్యము ఆ విధముగా జరుగుతుంది.